ఈ రోజు మనం ఫిష్ పికిల్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా రోజులు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. మనం ఫిష్ బాగా అవైలబుల్ అయిన టైంలో ఫిష్ పికిల్ చేసి పెట్టేసుకుంటే మనకి ఫిష్ తక్కువ ఉండేటప్పుడు వాడుకోవచ్చు. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ముందుగా చేపల్ని ముక్కలు చేసి తీసుకోవాలి. ఇది టూనా ఫిష్ అంటే సముద్ర చేపలే. మామూలుగా ఇలా ఫ్లెషీగా ఉండే ఏ చేపలైనా తీసుకోవచ్చు. ముళ్ళు అవి తీసేసి ముక్కలు చేశాను. మరి పెద్ద ముక్కలు కాకుండా స్లైస్ లాగా ముక్కలు చేశాను. ఒక 1 ఇంచ్ సైజులో ముక్కలు చేసేసుకుంటే సరిపోయింది. మరి పెద్ద ముక్కలు కాకుండా ఉంటే బాగా ఫ్రై అవుతుంది. దానిలోకి పసుపు, అలాగే 2 టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వెనిగర్ కూడా కలుపుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా పోసుకోండి. తర్వాత మనకి ఎట్టో వెనిగర్ కూడా అవసరం అవుతుంది, అప్పుడు మళ్ళీ సరిపోయిద్ది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ దాకా పక్కన పెట్టుకోవాలి. ముక్కలు మరీ మెత్తబడిపోకుండా అంటే చిన్న ముక్కలు అయిపోకుండా కలిపేసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ తక్కువగా అనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. మరి వాటర్గా వేయొద్దు. మరి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వేడిగా ఉండే ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక కడాయిలో కొంచెం మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. అది వేడిగా అయిన తర్వాత దాంట్లోకి ముక్కలుగా పెట్టేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి డ్రై ఫ్రై అయితేనే పచ్చడి నిలవ ఉండదు. ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వాటర్ అంతా మగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను మన చేపలు ఫ్రై చేసిన ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసాను. ఇది మంచిగా ఉడగాలి. అలాగే దాంట్లో ఉండే వాటర్, నేను అసలు వాటర్ పోయకుండానే గ్రైండ్ చేశాను, అయినా దాంట్లో కొంచెం వాటర్ ఉండదు, అది మగ్గిపోవాలి. అలాగే దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసాను. ఒక 2-3 మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకొని తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను, కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి. మన దగ్గర మామూలు కారం అయితే అది చాలు. ఇది కొంచెం ఆవపిండి, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవపిండి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ దాకా మెంతుపిండి కూడా వేస్తున్నాను. ఓవర్గా వేయట్లేదు. మనకి మొత్తం 1 కేజీ ఉండే చేపని కట్ చేసి తీసుకునేటప్పుడు ఒక 3/4 కేజీ దగ్గర ఉండదు, మిగిలేది వేస్ట్ పోయిద్ది. దీనిలోకి ఒక 2 టీ స్పూన్ దాకా వెనిగర్ కూడా పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కావాలంటే కొంచెం 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు ముందుకే ఉండాలి. మొత్తం కలిపి ఒకసారి బాయిల్ అవనివ్వాలి. మంచిగా బాయిల్ అయితే కానీ ఉప్పు పులుపు అంతా కరెక్ట్గా సరిపోయిందా లేదా అని మనకు అర్థం కాదు. వెనిగర్ ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తర్వాత ఒక 1 or 2 అవర్స్ తర్వాత అంటే కొంచెం మంచిగా చల్లారిన తర్వాత పచ్చడి చూస్తే ఇలాగే ఉంటుంది. చారు ఎక్కువ లేకుండా మంచి థిక్ గ్రేవీతో ముక్కలుగా బాగుంటుంది. అలాగే ఒక 1 or 2 డేస్ మంచిగా రెస్ట్ అయిన తర్వాతనే మనం ఇది వాడుకోవాలి. ఎమ్మంటే వాడితే అంత టేస్ట్ ఉండదు. 1 or 2 డేస్ తర్వాత వాడితే చాలా టేస్టీగా ముక్కలకి పులుపు కారం అంతా పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది 1 మంత్ దాకా బయట స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఒక 6 మంత్స్ దాకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై.